वाझेभिर्वाझिनीवती धीनामभिद्रियवतु ॐ वाग्देव्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हातो न इन्द्रक्षुमन्तं चित्रं घ्राभं संगृभाय महाहस्ते दक्षिणेन विद्माहि त्वा तुविकोर्मिं तुविधेष्णं तुविमघं तुविमात्रमवोमिः नहि त्वा शूरदेव नमर्तासो दित्सन्धं भीमं नगां वारयन्ते येथो निन्द्रं स्तभामेशानं वस्वस्वराजं नरादासामर्धिषन्नः प्रस्तोषदुपगाधृश्रवत्सामखीयमानम् अभिराधसाजुघुरतु आनो वरदक्षिणेनाभिसव्येन प्रमृषा इन्द्रमानो वसो निर्भाक् उपक्रमस्वामरदृशता दृष्णो जनानाम् अधासुष्टरस्य वेदाः इन्द्रियवुनुते हस्तिवाजो विप्रेभिः सनित्वः ॐ शान्तिः शान्तिः। ॐ अहं रुद्रेभिर्वसूरिश्चराम्यहमः दित्ये ऋतविश्वदेवैः अहं मित्रावरुणो बाबिबर्म्यहमिन्द्राग्नी अहमश्विनो भा अहं सोममाहनसं बिबर्म्यहं दृष्टा रमुतपोषणं भगम् अहं ददामि द्रविणं हविष्मते सुप्राव्ये यजमानाय सुन्भते अहं राष्ट्री संगमनी वसून चिखदिशे प्रथमा यज्ञियानां ताम्मा देवा विदुतः पुरुत्रा भूरिस्तात्र भूर्याः वेशयन्ति मया सोऽहन्नमतियो विपश्यति य प्राणति ययि शृणोत्यक्तम् अमन्तभो मान्तवुपक्षयन्ति श्रुतिश्रुतिश्रदिवं ते वदामि अहमेव स्वयमिदं वदामि धृत्रं भरतेर्नारदाभिः ॐ शान्तिः शान्तिः। ప్రజలందరికీ కూడా పరాభవనామ సంవత్సరం నూతన సంవత్సరమైన యుగాది శుభాకాంక్షలు. ఈరోజు జరుగుతున్న పంచాంగ శ్రవణం జరుగుతుంది. తితేష శ్రియమాప్నోతి వారాధాయుష్యవర్ధనం నక్షత్రేద్గరతే పాపం యోగాద్రోగ నివారణం అని చెప్తుంది. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు పంచాంగం అంటే తిథి వార నక్షత్రం యోగం కరణమని. దాని లోపల తిథి అంటే ప్రతిరోజు పాడ్యం నుంచి అమావాస్య వరకు మధ్యలో పౌర్ణమి అవన్నీ కలిస్తే తిథి అవుతుంది. మంచి రోజులు కానీ ఏదైనా చూసుకోవాల్సింటే మనము తిథి వారం చూడాలి. తిథే శ్రియమాప్నోతి మంచి శ్రేయస్సు కలుగుతుందన్నమాట.
వార ఆయుష్యవర్ధనం అంటే ఏ వారంతో మనం పని చేస్తాము, కార్యక్రమాలు చేస్తాము, వార ఆయుష్యవర్ధనం, ఆయుష్యవర్ధనం అవుతుంది. తిథేత్త శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం. నక్షత్రే ఘరతే పాపం. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. మంచి నక్షత్రాల్లో మన పూజలు కానీ చేసుకుంటే పాపం హరిస్తుందన్నమాట. నక్షత్రే ఘరతే పాపం యోగా రోగ నివారణమని. మంచి యోగంతో చూస్తే ఏ రోగాలైనా కూడా నివారణ అవుతుంది. కరణ కార్యసిద్ధ్యంతే, కరణం ఉంటుంది. ఆ కరణంతో, మంచి కరణంతో ఏ పని చేస్తే కార్యసిద్ధి, ఏ పని అనుకుంటామో ఆ పని అంతా కూడా మంచిగా జరుగుతుంది. కరణ కార్యసిద్ధంచే పంచాంగ ఫలముత్తమం చెప్తుంది. ఈ 5 రకాలు మనం అన్నీ చూసుకుంటే పంచాంగ ఫలకము దొరుకుతుంది. ఈ సంవత్సరము మనకి జరుగుతున్న పరాభవనామ సంవత్సరం నవనాయకులు ఉంటారు. ఆ నవనాయకులు ఎవరంటే మనకి రాజు వచ్చి గురు. ఎప్పటికీ అంతే, గురు ఆజ్ఞ ఉంటే అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మనకి గురు ఆజ్ఞ ఉండాలి. కాబట్టి ఈసారి మనకి రాజగురు, రాజే గురు కాబట్టి మంచి జరుగుతుంది. దాని తలపున మంత్రి అన్నమాట. మంత్రివర్తి చంద్రుడు, తర్వాత సేనాధిపతి రవి, కమాండర్ వచ్చి సూర్యుడు. కాబట్టి మన యుద్ధ ఇవాళని కూడా నివారణ కావాల్సింటే సూర్యుని మంచిగా ప్రార్థన చేయాలి. ఏ యుద్ధ ఆతంకాలు మనకి రాకూడదన్నమాట. అందరూ కూడా సూర్యుని ప్రార్థన చేయండి. తర్వాత సస్యాధిపతి, ఆ సస్యాధిపతి కూడా గురువే అయినాడు. మంచి పంటలు పండుతుంది ఈసారి, గురువు ఉన్నాడు కాబట్టి. ధాన్యాధిపతి కూడా కుజుడు, అంగారకుడు. ఎర్ర ధాన్యాలు కూడా మంచిగా ఫలిస్తుందన్నమాట. తర్వాత అర్ఘ్యాధిపతి వచ్చి రవి, మేఘాధిపతి వచ్చి ఆయన కూడా రవినే, కానీ ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మేఘాధిపతి వానలు తక్కువ, వర్షాలు తక్కువ ఉంటుంది కాబట్టి సూర్యుడు. రసాధిపతి వచ్చి శని, నీరసాధిపతి వచ్చి గురువై ఉంటాడు. ఈ సంవత్సరంలో మేషాది రాశ్యాధిపత్యంలో మేషరాశికి ఆదాయం అండ్ వ్యయం. మేషరాశిలో 11 ఆదాయం, 5 వ్యయం. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, 14 వ్యయం. మిథున రాశి 8 ఆదాయం, 11 వ్యయం అన్నమాట. కర్కాటక రాశి 8 ఆదాయం, 2 వ్యయం. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5. ధనుసు రాశి 14 ఆదాయం, 11 వ్యయం. తర్వాత మకర రాశి 2 ఆదాయం, 8 వ్యయం. వృశ్చిక రాశి 11 ఆదాయం, 5 వ్యయం. తర్వాత తులారాశి వాళ్ళకి 5 ఆదాయం, 14 వ్యయం. కన్యారాశి వాళ్ళకి 8 ఆదాయం, 11 వ్యయం. మీనరాశి వాళ్ళకి 14 ఆదాయం, 11 వ్యయం. కుంభరాశి వాళ్ళకి 2 ఆదాయం, 8 వ్యయం. ఇందులో అందరూ కూడా మీనరాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. 14 ఆదాయం. ఎవరెవరు మీనరాశి ఉంటారో ఈసారి మంచిగా చాలా బాగుంటుంది. గ్రహణ విచారం వస్తే ఈసారి మనకి మన అమెరికా దేశంలో 22 ముందు ఈ సంవత్సరం కాదు ఉంటుంది కాబట్టి గ్రహణం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. మీ ఆదాయ ప్రకారంగా చూసుకుంటే మంచిగా జరుగుతుంది. అందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క, పార్వతి యొక్క ఆశీస్సులంతా మీకు ఉంది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ పంచాంగం ముగిస్తున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మనీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షుర్పర్జన్యాః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో సజ్జనా సందు నిర్భయాః అపుత్రా పుత్రిణః సందు పుత్రిణః సందు పౌత్రిణః అజనా సజనా సందు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.